ఈ ప్రపంచంలో మహమ్మద్ యూనస్ అనే ఒక మేధావి చాలామంది ఉన్నారు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అని ఒక మేధావి, అలాగే పాకిస్తాన్లో అసీం మునీర్ అనే ఒక జీనియస్, అతనికి జూనియర్ లాగా షాబాజ్ షరీఫ్. సో వీళ్ళందరూ ఏంటంటే మహామేధావులు. సో ఇతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటి నిర్ణయము అంటే, భారత్ నుంచి వచ్చే యాన్ అంటారు కదా, నూలు, టెక్స్టైల్ రంగంలో గార్మెంట్స్ తయారు చేయడానికి నూలు కావాలి కదా. సో ఈ నూలు తయారు చేసే మిల్స్ ఉంటాయి. సో భారత్ నుంచి వచ్చే యాన్, దీనిని నేను బ్యాన్ చేస్తున్నాను అంటే, నువ్వు ఒక మైక్రో ఫైనాన్స్ కంపెనీ రన్ చేసే వ్యక్తి, నీకు టెక్స్టైల్ రంగం అంటే ఏంటో తెలియదు, ఈ గార్మెంట్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటో తెలియదు, అసలు ఈ మిల్స్ ఎలా పనిచేస్తూ ఉంటాయి, ఈ యూనిట్స్ ఎలా ఉంటాయి, ఏమీ నాలెడ్జ్ లేదు. కానీ నీకు అధికారం ఇచ్చారు. సో పిచ్చివాడి చేతిలో రాయి. మీకు బాసులు ఏం చెప్తున్నారు, బంగ్లాదేశ్ బాగా ఎదుగుతుంది టెక్స్టైల్ రంగంలో, గార్మెంట్స్లో, వాళ్ళు భారత్కి పోటీగా, ఇంకా భారత్ కన్నా ఒక మెట్టు ఎక్కువ ఎదగాలనే ప్రయత్నాల్లో ఉన్నారు, బాగున్నారు. ఇది జరగకూడదు. బంగ్లాదేశ్ ఇంకొక పాకిస్తాన్ లాగా తయారవ్వాలి, అక్కడ ఆకలి చావులు ఉండాలి, ప్రజలు మీకు ఉద్యోగాలు లేకుండా అల్లలాడుతూ ఉండాలి, దీనికంతా కారణము భారత్ అని వాళ్ళు చెప్పుకోవాలి. అలాగా భారత్ మీద లేని ద్వేషము, కోపము, ఆవేశము ఇది పెంచుకోవాలి. సో దానికి నువ్వు ఏం చెయ్యాలి, ఎలాంటి ప్లానింగ్ చెయ్యాలో చెయ్యి. ఇది అమెరికా వాడు మహమ్మద్ యూనస్కి చెప్పాడు. సో ఇప్పుడు ఇది ఎలా చెయ్యాలి అంటే, భారత్ నుంచి యాన్ వస్తుంది, ఆపేయండి. ఆపేశారు. మీకు బియ్యము అన్నారు, చక్కెర అన్నారు, కాయగూరలు, మీకు ఆఖరికి చేపల విషయంలో కూడా మీకు పద్మా హిల్స, ఇందులో కూడా గొడవలు పెట్టుకున్నారు. సరే, కానీ ఇప్పుడు యాన్ అనేది ఎంత పెద్ద వ్యవహారం అయిందంటే, మనకు నష్టము కలిగించాలని అనుకొని వీడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇవాళ మీరు చూసారనుకోండి, బంగ్లాదేశ్ టెక్స్టైల్స్ మిల్స్ ఓనర్స్ అసోసియేషన్ వీళ్ళు ఫిబ్రవరి 1 నుంచి ఇండెఫినెట్ అంటే మేము ఎప్పటి వరకు చెప్పలేదు, ఫిబ్రవరి 12 వాళ్ళకి ఎలక్షన్స్, మేము ఒక కాలము అంటూ చెప్పం, పీరియడ్ అని చెప్పము, ఇక మేము ఈ మిల్స్ని రన్ చెయ్యలేము, మూసేస్తున్నాము అంటే వాళ్ళ యొక్క మెయిన్ బిజినెస్ ఇదేనండి, టెక్స్టైల్స్ గార్మెంట్సే. దానికి ఆధారం మిల్స్ కదా. ఇప్పుడు మీరు ఈ యాన్ అన్నారు అనుకోండి, మీకు అది నరాలులాగా కదా, వాళ్ళ వ్యాపారంలో నరాలులాగా. సో టోటల్గా మేము మూసేస్తున్నాం. ఎందుకు అంటే, ముందు మేము మా అప్పులు తీర్చుకోలేకపోతున్నాం, రెండవది మీరు చూసారంటే జీతాలు ఇవ్వలేకపోతున్నాం, మూడవది పవర్ అనేది లేదు, అంటే మెయింటెనెన్సే లేదు. అప్పుడు మేము ఎలాగా మా మిల్స్ రన్ చేయగలము, జరగదు కదా. కాబట్టి టోటల్గా మేము షట్ డౌన్ చేస్తున్నాము అని చెప్పి, ఏది మీకు మిల్స్ అసోసియేషన్ ఓనర్స్ అంటే ఇది ఎంత పెద్ద వార్త అంటే, దీనికంతా కారణము భారత్. అంటే పాజిటివ్గా చూస్తే ఇంతకు ముందు ఉంది కదా, షేక్ హసీనా ఉన్నప్పుడు కూడా మీకు వీళ్ళే కదండి, ఒకవైపు మిల్స్, ఇంకొక వైపు గార్మెంట్స్ని ఎక్స్పోర్ట్స్ చేసేవాడు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు. సో అలాంటిది ఇద్దరు బాగానే చేసుకున్నారు కదా, వీళ్ళ జీవితాలు బాగానే ఉన్నాయి, వాళ్ళ జీవితాలు. ఇంకా టైలరింగ్ చేసే మహిళలు, ఇళ్లలో ఉండే మహిళలు వచ్చి టైలరింగ్ చేసుకొని మీకు సాయంత్రం అయితే ఒక 150 రూపాయలు 200 రూపాయలు వాళ్ళు సంపాదించుకొని హాయిగా ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు. ఇవాళ లక్షల మంది ఉద్యోగాలు లేకుండా, తిండి తిప్పలు లేకుండా ఉన్నారు. ఇదే వీళ్ళు కోరుకునే, ఈ బాసులు కోరుకునేది అదే. వాళ్ళు తిన్నారా లేదా మనకి అనవసరం. బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాంటి దేశము, దీనిని నువ్వు చేసి చూపించు. సో ఇప్పుడు ఏమైంది అంటే, వీడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, భారత్ నుంచి వచ్చే అంటే ఇండియన్ యాన్ అనేది ల్యాండ్ పోర్ట్ ద్వారా బంగ్లాదేశ్లోకి రాకూడదు, బ్యాన్ చేస్తున్నాను. చాలా గొప్ప నిర్ణయం. కానీ ఈ సీ రూట్ ద్వారా వాళ్ళు రావచ్చు. అంటే రూల్స్ ఉంటాయి కదండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అగ్రిమెంట్లు ఇవన్నీ ఉంటాయి కదా. సో మనం ఇంటర్నేషనల్ కోర్టుకు కూడా వెళ్ళొచ్చు, మీ వలన ఇన్ని ఆర్డర్స్ వలన మేము ఇంత నష్టపోయాము, సడన్గా బ్యాన్ అన్నావు, ఈ భయం ఉంటుంది కదా. సో ఇప్పుడు సీ పోర్ట్ వాడుకోవచ్చు అన్నాడు. మీకు ఒకేసారి భారత్ నుంచి ఫ్లడ్డెడ్ అంటే వరదలాగా ఇండియన్ యాన్స్ బంగ్లాదేశ్లోకి వెళ్ళాయి. సో ఇక్కడ ఏమైంది, లోకల్గా ఎవరైతే మీకు ఈ మిల్స్ పెట్టుకున్నారో వాళ్ళు చీప్ లెవెల్లో ఉండే నూలు అనేది తయారు చేస్తున్నారు.
అదే భారత్ నుంచి వస్తున్నప్పుడు ఏంటి, క్వాలిటీగా ఉంటుంది, ధరలు మళ్ళీ బంగ్లాదేశ్ లోకల్ మార్కెట్ కన్నా తక్కువ, డ్యూటీ ఫ్రీగా కూడా షేక్ హసీనాతో అలాంటి ఒక ఒప్పందం ఉంది. చూడండి, ఆవిడ వాళ్ళ గార్మెంట్స్ ఇండస్ట్రీకి, ఈ మిల్స్ ఇండస్ట్రీకి మంచి చెయ్యాలని ఇవన్నీ ఆవిడ పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఏమైంది, 179% ఇండియన్ యాన్స్ బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోవడంతో మీకు ఈ గార్మెంట్స్ ఉంటాయి చూసారా, ఈ గార్మెంట్స్ నడిపే ఈ ఓనర్స్, వాళ్లకు ఏ మిల్స్ అయితే ఉన్నాయో అవి బాగున్నాయి. ఎందుకు, మన మీద ఆధారం, మన యాన్ రావడము, వాటి ద్వారా వాళ్ళు బట్టలు తయారు చేయడము, ప్రపంచ స్థాయిలో వాళ్ళు ఇలా గార్మెంట్స్ని ఎక్స్పోర్ట్స్ చేసుకోవడం, ఒక వర్గము బాగుపడింది. కానీ లోకల్గా ఉండే ఈ మిల్స్ అసోసియేషన్ ఓనర్స్ ఉన్నారు చూసారా, అప్పులు తీర్చుకోలేక, జీతాలు ఇవ్వలేక, ఎలా గడుస్తుందో తెలియక టోటల్గా షట్ డౌన్ చేశారు. మీకు ఈ మిల్స్ అసోసియేషన్ వాళ్ళు 10 లక్షల మంది ఉంటారండి వర్కర్స్, చూసుకోండి, 10 లక్షల మంది ఇవాళ రోడ్డున పడ్డారు. ఇక్కడ ఈ గార్మెంట్స్ ఇండస్ట్రీ ఉంటుంది చూసారా, ఇక్కడ 40 లక్షల మంది మీకు ఉంటారు. సో ఇప్పుడు గార్మెంట్స్ వాళ్ళు ఏమంటారు, మాకు భారత్కి సంబంధించిన ఈ నూలే కావాలి, క్వాలిటీ ఉంటుంది, ధరలు కూడా చాలా చాలా చవకగా మాకు దొరుకుతాయి, మాకు లాభదాయకంగా ఉంది, కాబట్టి నువ్వు ఎవడివిరా, నువ్వు ఆపకు, మేము తెచ్చుకుంటాము, మేము మా వ్యాపారం చేసుకుంటాము, నువ్వు మమ్మల్ని ఆపేది లేదు. కానీ ఇక్కడ మిల్స్ అసోసియేషన్ వచ్చేటప్పటికి వీళ్ళు ఇంపోజ్ చేశారు, మహమ్మద్ యూనస్ మన అసోసియేషన్, మన లోకల్ ట్రేడర్స్, వీళ్ళకి నష్టం జరుగుతుంది, ఈ భారతీయులు మనల్ని దోచుకుంటున్నారు, ఇన్ని చెప్పి మన లోకల్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి అంటే 12,500 కోట్ల టాకా అంటారు, బంగ్లాదేశ్ టాకా అంటారు చూసారా, మీకు అలాగే ఆ స్టాక్ గుడౌన్స్లో నిండిపోయి ఉన్నాయి, కొనే నాదుడు లేడు. ఎందుకు, చవక ధర అంటారు, క్వాలిటీ లేదు. ఇటువైపు అంటారా, గార్మెంట్స్ వాళ్ళకి అద్భుతమైన క్వాలిటీ, చవక ధర, దాంతో వీళ్ళ వ్యాపారం ఫ్లరిష్ అవుతుంది, వీళ్ళు టోటల్గా బ్యాంక్రప్ట్ అయిపోయారు, వీళ్ళు బతకడమే కష్టము, ఎందుకంటే లోన్లు తెచ్చుకున్నారు, ఇవాళ లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. సో ఇప్పుడు మేము ఏం చెయ్యాలి, కాబట్టి 72 అవర్స్ నీకు టైం ఇస్తున్నాం, నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకో, ఎక్స్పోర్ట్స్ అయినా పెంచు, వివిధ దేశాలతో మాట్లాడు, మా యాన్ అక్కడికి పంపించు, ఇన్ని చెప్పారు. వీడికి చేత కాదు కదండి, మహమ్మద్ యూనస్కి ఇదంతా చేత కాదు. చేతకాక 72 గంటలు అన్నారు, ఏమీ చెయ్యలేకపోయాడు. ఇవాళ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి మా మిల్స్ అంతా కూడా మేము షట్ డౌన్ చేస్తున్నాము, మేము ఏమీ చెయ్యలేము, మాకు వ్యాపారాలు లేవు, జీవనోపాధి లేదు, మా వద్ద ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ జీతాలు లేక, తిండి లేక వాళ్ళు అలా ఉండిపోయారు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే ఫిబ్రవరి 12 ఎలక్షన్స్, ఒక పనికి మాలిన వాడిని తీసుకువచ్చి, అమెరికాలో వాళ్ళు హాయిగా ఉన్నారండి, కానీ వాళ్ళు రీజిమ్ చేంజ్ అని చెప్పి ఇట్లాంటి ఒక దొంగ వెధవను తీసుకొచ్చి ఇతనికి నోబెల్ బహుమతి కూడా ఇచ్చారండి. అదే విచిత్రం, అంటే క్లింటన్ ఫ్యామిలీకి ఎంత క్లోజ్ అంటే వాళ్ళు నోబెల్ బహుమతి కూడా ఇచ్చేశారు. కాబట్టి నేను ఇంత గొప్పవాడిని అనుకున్నాడు. వీడి ఆలోచనలు మాత్రము పరమ దరిద్రంగా ఉంది. బంగ్లాదేశ్ ఒక తీవ్రవాద దేశంలా మార్చాలనే ఒకే ప్రయత్నంలో ఇన్నిన్ని మెథడ్స్ అక్కడ కష్టపడి పనులు చేసుకొని వాళ్ళ హాయిగా బతుకుతూ ఉంటే ఆ మేడంనేమో అక్కడి నుంచి తరిమేశారు. ఆవిడ ఢిల్లీలో కూర్చుని అయ్యో నా ప్రజలు అంటుంది. ఇక్కడ వీడేమో పాకిస్తాన్ మోడల్ని ఎలా ఇంప్లిమెంట్ చెయ్యాలని నానా అవస్థలు పడుతున్నాడు. కానీ భారత్ యొక్క యాన్ మాత్రము వరదలాగా బంగ్లాదేశ్లో ఎక్కడ చూసినా కూడా మీరు గార్మెంట్స్, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఎక్స్పోర్ట్స్ మొత్తము మన మీదే. ఎవడైనా అడ్డము వస్తే నరికేద్దాం అనే టైపులో వాళ్ళ ట్రేడర్స్ మాట్లాడుతున్నారు. ఇలాగా మనము వద్దు అంటే అక్కడ అంతలాంటి బిజినెస్ ఇదంతా సీ పోర్ట్ ద్వారా జరగడము మీకు ఎంత గమ్మత్తుగా ఉందంటే, మహమ్మద్ యూనిస్ ఒక బృహత్తరమైన ఒక కార్యక్రమము, ఒక వ్యూహము అనుకున్నాడు, అట్టర్ ఫ్లాప్ అయింది. వీళ్ళందరినీ చూడండి, గొప్ప గొప్ప ప్లానింగ్ అంటున్నారు, ప్రతి ఒక్క విషయంలో ఫెయిల్ అయిపోతున్నారు. అందుకే వీళ్ళని నేను మేధావులు అంటున్నాను. మరి మీరు కూడా అలాగే భావిస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.